పెడతాం ముందు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో సామర్లకోటలో ఉన్నటువంటి యొక్క ట్రూ గాస్పుల్ చర్చ్ అనగా ఈ సత్య సువార్త సంఘము నుండి మీ అందరికీ మా ప్రత్యేకమైనటువంటి యొక్క శుభములు, దీవెనలు, ఆశీర్వాదములు నేను తెలియజేస్తూ ఉన్నాను. వాస్తవానికి నవంబర్ 25వ తారీఖున మేము క్రిస్మస్ జ్యోతి అనే ఒక పండుగ మేము చేసి నక్షత్రాన్ని వెలిగించి ఉన్నాం. పైనున్న ప్రభువు ఆకాశ మహాకాశాల్లో ఉన్నటువంటి ఒక దేవాతి దేవుడు మానవుల రక్షణ కొరకు ఈ లోకములోనికి దిగివచ్చినట్లుగా మేము ఈసారి మా స్టార్ పైన ఎక్కడో పెట్టడం కాకుండా పెద్ద స్టారు, అందుకనే రోడ్డు మీదకి వెళ్ళిపోయే వాళ్ళకి కనబడినట్లుగా మంచి స్టార్ మేము వెలిగించుకున్నాం. అదే సమయంలో మేము ఒక క్యాండిల్స్ని వెలిగించి మా జీవితమే ఒక నక్షత్రముగా వెలుగుతుంది అని చెప్పడానికి సాదృశ్యంగా మేము ఆ క్యాండిల్స్ని వెలిగించుకొని ప్రభు సన్నిధిలోనికి వచ్చి ప్రార్థించుకొని మళ్ళా క్యాండిల్స్ మేము ఇంటికి తీసుకొని వెళ్ళి ఉన్నాం కదా మనం అందరం కూడా. సో ఆ క్యాండిల్ చూచినప్పుడల్లా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ క్యాండిల్ అయితే ఆర్పేసామేమో కానీ మా జీవితం అనే క్యాండిల్ మేము యేసు కొరకు మేము వెలుగుతూ ఉన్నాం, యేసు కొరకు మేము ప్రకాశిస్తున్నాము అని జ్ఞాపకము చేసుకుంటూ ప్రకాశిస్తున్న నక్షత్రముగా, వెలుగుతున్న నక్షత్రంగా, ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకుంటున్న నక్షత్రముగా ఈ సత్య సువార్త సంఘములున్న మేమందరం ఉండే భాగ్యం దేవుడు మాకు ఇచ్చి ఉన్నారు. ఈరోజు డిసెంబర్ 1వ తారీఖు. ఇక డిసెంబర్లో చాలా మటుకు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు క్రిస్మస్ పాటలు, క్రిస్మస్ సంబంధించిన వర్తమానాలు ఇవి మనం వింటూ ఉంటాం. నా మటుకు నేను టీవీలో మాట్లాడుతున్నటువంటి ఒక వర్తమానాలు కూడా క్రిస్మస్ వర్తమానములుగా నేను వాటిల్ని నేను ఇస్తూ ఉన్నాను. సో ఈ దినాన్ని ఈ సామర్లకోటలో ఈ సత్య సువార్త సంఘములో నుండి మిమ్మల్ని అందరినీ, మరి ముఖ్యంగా ఎవరైతే ఫేస్బుక్లో, యూట్యూబ్లో చూస్తున్నారో మీ కొరకు మేము క్రిస్మస్ శుభములు, క్రిస్మస్ దీవెనలు, క్రీస్తు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చిన ఆ కారణాన్ని బట్టి క్రీస్తుని ఆరాధించేటువంటి యొక్క కార్యక్రమాలు మేము మీకు ప్రసారం చేస్తూ ఉన్నాం. చాలామంది ప్రతి ఆదివారం మేము ఇస్తున్నటువంటి యొక్క ప్రసారాలు చూస్తూ ఉన్నారు, దీవించబడుతూ ఉన్నారు. ఇది మొదలుకొని డిసెంబర్ నెలంతా 2024వ సంవత్సరంలో క్రీస్తు జననమును గూర్చినటువంటి ఒక విషయాలే నేను మాట్లాడనై ఉన్నాను. వీక్షించండి, ఇతరులకు చెప్పండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకే అది పాపప్ అవుతుంది కనుక ఆ ప్రకారంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని దేవుని యొక్క వాక్యాల్ని వినండి. చాలా కాలం క్రితం, దాదాపు 30 సంవత్సరాల క్రితం మేము క్రిస్మస్ జ్యోతి అనే కార్యక్రమాన్ని మేము తలపెట్టి స్టార్ వెలిగిస్తూ ఆ రోజుని అలా మీటింగ్లో కూర్చొని ఉంటుండగానే దేవుడు ఒక్కొక్క మాట నాకు ఇచ్చిన ప్రకారంగా ఒక పాటగా మేము దాన్ని పాడుకుంటూ మొదలుపెట్టాం. క్రిస్మస్ దినాల్లో పాడుతూ ఉంటాం, అలాగే స్టార్ వెలిగించినప్పుడు కూడా మేము పాడుతూ ఉంటాం. సో ఈ దినాన్ని నేను, నాతో పాటు మా యవన బిడ్డలు, మా యొక్క కుమార్తెలు, మేమందరం కలిసి, సంఘమంతా కూడా పాడగలిగిన వాళ్ళు ఉన్నారు, అందరూ కూడా మంచి పాఠకులు ఉన్నారు, స్పెషల్ సింగర్స్ ఉన్నారు. అయినా మేమందరం కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి అన్నట్లుగా మేము ఇక్కడికి వచ్చి ఉన్నాము కనుక మాతో కలిసి మీరు కూడా నేర్చుకోండి, మీరు కూడా ఈ పాట పాడుకోండి, పదే పదే వినండి, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునండి. మొదటిగా గొర్రెల కాపర్ల జీవితంలో కనబడిన దేవదూత, ఆ దూత యొక్క కాంతి క్రిస్మస్ జ్యోతిగా మన జీవితంలో వెలిగినటువంటిది. అలాగనే ఆకాశంలో రాత్రిపూట నక్షత్రాలని పరిశీలన చేస్తున్న జ్ఞానులకు ఆ నక్షత్రపు కాంతి క్రిస్మస్ జ్యోతిగా వారి జీవితాల్లో వెలిగినటువంటిది. 2000 సంవత్సరాల క్రితం మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన మన మరణాంధకారాన్ని, గాఢాంధకారపు చీకటిని తీసివేసి మనల్ని వెలిగించడానికి వచ్చిన క్రిస్మస్ జ్యోతిగా ఆ యేసు వచ్చి ఉన్నారు. ఈరోజు మనందరి జీవితాలు వెలిగించబడి ఉన్నవి. నేను నేర్పించే విధానం ఏంటంటే బడతాయి అని నేను చెప్పట్లే. నా విశ్వాసము, నా ఒప్పుకోలు, నా ఒప్పుకోలులో మాటలో ఉన్నటువంటి ఒక ప్రభావము
ఈరోజు నేను అంటున్నా, ఇక్కడికి వచ్చిన మనందరి జీవితాలు వెలిగించబడి ఉన్నవి. ఎందరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో మీకు నేను చెప్తూ ఉన్నా, మీ జీవితములు వెలిగించబడి ఉన్నవి. సో ఈ దినాన్ని అట్టి యేసు క్రీస్తు ప్రభు మన జీవితాలను వెలిగించిన క్రీస్తు ప్రభువుని గురించి మనమందరం కలిసి ఈ పాట మనం పాడుకొని దేవుణ్ణి మహిమపరచుకుందాం. పుట్టెను ప్రభు యేసు పశువుల శాలలో, పుట్టెను ప్రభు యేసు పశువుల శాలలో, పరమును విడచి భూమి కరుదించి క్రిస్మస్ జ్యోతిగా, పరమును విడచి భూమి కరుదించి క్రిస్మస్ జ్యోతిగా, పుట్టెను ప్రభు యేసు పశువుల శాలలో, పుట్టెను ప్రభు యేసు పశువుల శాలలో, పరమును విడచి భూమి కరుదించి క్రిస్మస్ జ్యోతిగా, పరమును విడచి భూమి కరుదించి క్రిస్మస్ జ్యోతిగా, గొల్ల చీకటి పొలములలో మందను కాయుచునుండగా, గొల్లలు చీకటి పొలములలో మందను కాయుచునుండగా, వెలిగెను దూత కాంతి, అది ఏ క్రిస్మస్ జ్యోతి, వెలిగెను దూత కాంతి, అది క్రిస్మస్ జ్యోతి, పుట్టెను ప్రభు యేసు. అందరూ చప్పట్లు కొడుతూ పశువుల శాలలో, ఆమేన్. పుట్టెను ప్రభు యేసు పశువుల శాలలో, పరమును విడచి భూమి కరుదించే క్రిస్మస్ జ్యోతిగా, పరమును విడచి భూమి కరుదించే క్రిస్మస్ జ్యోతిగా, జ్ఞానుల తూర్పు దేశములో వినీలాకసమములలో, జ్ఞానుల తూర్పు దేశములో వినీల ఆకాశ మబ్బులలో, వెలిగెను తారకాంతి, అది ఏ క్రిస్మస్ జ్యోతి, వెలిగెను తారకాంతి, అది ఏ క్రిస్మస్ జ్యోతి, పుట్టెను ప్రభు యేసు పశువుల శాలలో, పుట్టెను ప్రభు యేసు పశువుల శాలలో, పరమును విడచి భూమి కరుదించే క్రిస్మస్ జ్యోతిగా, పరమును విడచి భూమి కరుదించే క్రిస్మస్ జ్యోతిగా, గాఢాంధకారపు జీవితము మరణాంధకారపు బ్రతుకులలో, గాఢాంధకారపు జీవితము మరణాంధకారపు బ్రతుకులలో, వెలిగెను క్రీస్తు కాంతి, అది ఏ క్రిస్మస్ జ్యోతి, వెలిగెను క్రీస్తు కాంతి, అది ఏ క్రిస్మస్ జ్యోతి, పుట్టెను ప్రభు యేసు పశువుల శాలలో, పుట్టెను ప్రభు యేసు పశువుల శాలలో, పరమును విడచి భూమి కరుదించి
క్రిస్మస్ జ్యోతిగా, పరమును విడచి భూమి కరుదించే క్రిస్మస్ జ్యోతిగా, పరమును విడచి భూమి కరుణించే క్రిస్మస్ జ్యోతిగా. ఒకసారి పరమును విడచి భూమి కరుదించే క్రిస్మస్ జ్యోతిగా. మన జీవితాన్ని వెలిగించడానికి ఆ పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తే మన యొక్క క్రిస్మస్ జ్యోతిగా మనలోనికి వచ్చి ఉన్నారు. మన సంఘములో ఉండి ఉన్నారు, మన కుటుంబాలలో ఉండి ఉన్నారు. ఆయన మనలను వెలిగించి ఉన్నారు. అందరం లేచి నిలబడి దేవుణ్ణి ఆరాధిస్తూ మనందరికీ తెలిసినటువంటి ఒక పాట, కాకపోతే పుస్తకాల్లో ఉన్న పాట వీలైనంత మటుకు పాడడానికి ప్రయత్నం చేద్దాం. ఓ సద్భక్తులారా లోక రక్షకుండు. ఒకవేళ కనుక గ్రూప్లో పెట్టి ఉంటే, మన చర్చ్ గ్రూప్లో వాట్సాప్లో ఒకవేళ ఉంటే కనుక దానిని చూసుకుంటూ మీరందరూ కూడా పాడగలిగినటువంటి వారు పాడడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుణ్ణి ఆరాధిస్తూ ఓ సద్భక్తులారా ఆరాధన పూర్వకంగా మనం దేవుణ్ణి ఆరాధిద్దాం. అందులో ఉన్నటువంటి ఒక మాటలు ఏముంటాయంటే, నీకు నమస్కరించి పూజింతము అని చెప్పి ఉన్న మాటల ప్రకారంగా మనం దేవుణ్ణి ఆరాధించుకుందాం. ఓ సద్భక్తులారా లోక రక్షకుండు బేత్లెహేమందు నేడు జన్మించే రాజాధిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపండి ఉత్సాహముతో. సర్వేశ్వరుండు నరరూపమెత్తి కన్యకు పుట్టి నేడు వేంచేసే మానవ జన్మ నెత్తిన శ్రీ యేసు నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజితుము. ఓ దూతలారా ఉత్సాహించి పాడి రక్షకుడైన యేసు స్తుతించుడి. పారపరుండ నీకు స్తోత్రమంచు దేవుని ఆరాధించడానికి మనము నమస్కరింపరండి. అందరూ చేతుల పైకి ఎత్తండి. ధ్యానించి నీ చేతులు పైకి మొక్కలు కనబడకూడదు, ఓన్లీ చేతులే. స్తోత్రమునర్పింతుము. ఆరాధివాక్య మాయనారూపు నమస్కరింపరండి. అందరూ చేతులెత్తి ఆరాధన చేస్తున్నాం. నమస్కరింపరండి ఉత్సాహముతో. యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ నీవేళ స్తోత్రము. నా చేతులెత్తి ఊపుతూ అటు ఇటు ఊపుతూ దేవుని ఆరాధిస్తూ మాయనారు అందరూ చేతులు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజింతుము.
నమస్కరించి పూజింతును. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యెహోవా పరిశుద్ధుడా నీకు స్తోత్రములు. తండ్రి, మమ్మలను ప్రేమించి ప్రభువా నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును మా కొరకు ఈ లోకానికి పంపించి మా పాపములు శాపములు ఆయన మీద వేసి మాకు విడుదలయు విమోచనయు ఇచ్చి మమ్మలను మా జీవితాలను వెలిగింపచేసినందుకు తండ్రి మీకు మా నిండు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీకు మేము నమస్కరిస్తూ ఉన్నాం తండ్రి. మీకే మా నిండు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. అలాగే నిలబడండి. మనం అందరం కలిసి ఒక్కసారి దేవునికి స్తుతియాగం చెల్లించుకుంటూ నేను హ్యాపీ క్రిస్మస్ అంటాను, మీరందరూ కూడా మెర్రీ క్రిస్మస్ అనాలి. స్పీడ్గా అటు అందరినీ ఒకసారి అప్పుడు చూపించేయాలి మా బాబుగాడు. ఓకే, మిమ్మల్ని అందరినీ కూడా రెడీయా? హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ మెర్రీ క్రిస్మస్. మెరీ హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు మన కొరకు పుట్టినందుకు మనం అందరం ఆయన్ని నమస్కరించి పూజించడానికి మనం వచ్చినాం గనక ప్రభు నామమునకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. కూర్చోనండి. థ్యాంక్ యూ నాయన, థ్యాంక్ యూ బాబులు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మరొకసారి మిమ్మల్ని అందరినీ దీవిస్తూ ఈ క్రిస్మస్ సంబంధించినటువంటి ఒక విషయములలో మొదటిగా ఈ ఆదివారం 1వ తారీఖు ఆదివారం నాడు మనం ధ్యానం చేసుకునడానికి గాను, మనం దేవుణ్ణి ఆరాధించుకునడానికి గాను, వాక్యం ధ్యానం చేసుకునడానికి గాను చదువుబడినటువంటి ఒక వాక్య భాగం మత్తయి సువార్త 1వ అధ్యాయంలో నుండి, మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో నుండి 18వ వచనం నుండి ఉన్న మాటలు మనం చదువుకుంటూ మనం ధ్యానం చేసుకుందాం. అందరూ మీ బైబిల్ గ్రంథాలని తెరవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుండి. యేసుక్రీస్తు జనన విధం మెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు, అనగా ప్రదానం చేసుకున్న తర్వాత భార్యాభర్తలుగా వారు కలిసిమెలిసి ఉండొచ్చు. అధికారము కలిగినటువంటి వారే, అనుమతి కలిగినటువంటి వారే. కానీ బైబిల్ గ్రంథములో మన యొక్క ఆధార గ్రంథం బైబిల్ గ్రంథము గనక ఈ బైబిల్ గ్రంథాన్ని పరిశుద్ధాత్ముడు వ్రాయించినటువంటి ఒక గ్రంథము గనక పరిశుద్ధాత్ముడు వ్రాయిస్తున్నప్పుడు క్లారిటీ ఏమని ఇచ్చారనంటే, వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేను. పరిశుద్ధాత్ముడు ఆత్మ. ఒకవేళ ఆయన అని మనం పిలుస్తున్న ఒక శరీరము, ఒక ఆకారము కలిగినటువంటి వారు కారు పరిశుద్ధాత్ముడు. ఆత్మయై ఉన్న దేవుడు, దేవుని ఆత్మగా ఈరోజున మనము కూడా గర్భము దాల్చినప్పుడు జీవ కణము, ప్రాణం కలిగినటువంటి ఒక కణము ఆ తల్లి గర్భములోనికి వెళుతూ ఉన్నటువంటిది. దేవుని ఆత్మ ఊపిరి ఆ యొక్క కణమునకు తోడైనందుచేత మనమందరము జీవించు ఆత్మగా, జీవించు ప్రాణిగా ఈ లోకములోనికి మనం వచ్చి కేరకేరమంటూ మనం జీవించి ఏదో ఒక రోజుని ఆ ఆత్మ ఈ దేహాన్ని విడిచిపెట్టినప్పుడు మరలా మట్టికి మట్టిగా వెళ్ళిపోతూ ఉన్నటువంటిది. సో దేవుని పరిశుద్ధాత్మ వలన కన్యకగా ఉండినటువంటి యొక్క మరియా, ఆమె గర్భము దాల్చి ఉన్నారు. ఆమె భర్తగా లేక ప్రదానము చేయబడిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచ నొల్లక రహస్యముగా ఆమెను విడనాడ నిర్దేశించెను. ఈరోజు ఈ వచనం అనగా 19వ వచనంలో నుండి నేను ఈరోజు ఈ క్రిస్మస్ సందేశాన్ని మీతో పంచుకుంటూ ఉన్నాను. చాలా కుటుంబాలలో ఉన్నట్లుగానే
యోసేపు యొక్క జీవితంలో ప్రధానము చేయబడినటువంటి యొక్క మరియ విషయంలో వరేకము కాక మునుపే ఆమె గర్భవతి అయ్యింది అని తెలుసుకున్నటువంటి తెలియచేయబడినటువంటి యొక్క యోసేపు బైబిల్ గ్రంథం అంటుంది అతడు నీతిమంతుడుగా పరిగణించబడి ఉన్నాడు. ఈరోజు నేను మీ గురించి కూడా ఇదే మాట నేను చెప్తాను. ఈరోజు ఈ సత్య సువార్త సంఘానికి వచ్చినటువంటి ఒక బిడ్డలు అందరం దేవుని చేత మనము నీతిమంతులముగా మనము తీర్చబడి ఉన్నాం, నీతిమంతులముగా మనం చెప్పబడి ఉన్నాం. ఒరిజినల్ అయితే నీతిమంతులము కాము, ఎవరూ నీతిమంతులు కారు. ఒకవేళ బయటికి భక్తులుగా కనబడుతున్నంత మాత్రాన వాళ్ళ యొక్క జీవితంలో పాపము లేదా? ఈరోజు నా దృష్టిలో పాపము అనేటువంటి దానికి సరైన నిర్వచనం ప్రపంచపరంగా నేను చెప్పగలుగుతున్న నిర్వచనం సామర్లకోటలో నుంచి వినకండి, ప్రపంచపరంగా మీరు వినండి. పాపము అనగా మన యొక్క టార్గెట్ని మనం మిస్ అవ్వడమే అది పాపం. మనం చేయవలసిన పని చేయకపోవటం, చేయకూడని పని చేయటం, ఇలాగున చెప్పుకుంటూ వెళితే ఈవెన్ ఇక్కడ కూర్చున్న తెల్ల బట్టలు వేసుకున్న మనమందరము పాపులమే. అందుకే బైబిల్ అంటుంది నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా నీతిమంతుడైన వాడు లేడు. అందరూ పాపము చేసి దేవుడిచ్చిన మహిమని మనము కోల్పోయిన జీవితాల్ని, ఇది మన యొక్క జీవితాల్లో ఉన్నటువంటి ఒక విషయం. కానీ బైబిల్ గ్రంథంలో ఇంకా యేసు ప్రభు వారు మనలను నీతిమంతులుగా తీర్చేదానికి ముందుగానే కొందరిని బైబిల్ గ్రంథం నీతిమంతులు అని పిలుస్తూ ఉన్నారు. ఉదాహరణకి ఈవెన్ అబ్రహామును గురించినటువంటి ఒక విషయంలో కూడా వస్తే, అబ్రహాము దేవుని యందు విశ్వాసముంచిన దానిని బట్టి, దేవునిని నమ్మినటువంటి ఒక విధానాన్ని బట్టి అది అతనికి నీతిగా ఎంచబడేను. కన్య అయినటువంటి ఒక మరియమ్మ వారు గర్భము దాల్చడానికి సర్వోన్నతుడైనటువంటి ఒక దేవునిని కుమారునిగా ఈ లోకములోనికి ఇవ్వడానికి ఆమె నీతిమంతురాలు అయితేనే కదా ఆమె గర్భములోనికి ఇంత పరిశుద్ధుడైన దేవుడు రాగలిగినటువంటి ఒక విషయం. ఎందరో కన్యకలు ఆ రోజుల్లో ఉండి ఉండవచ్చు. కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది అనే ఆ వాగ్దానాన్ని బట్టి కన్యకలుగా ఉంటుండగా బహుశా వాళ్ళు ఇమానుయేలు అనేటువంటి ఒక దేవునిని గర్భము దాల్చడానికి అయినటువంటి ఒక ఆలోచన, కలలు కంటున్నటువంటి వారై ఉండి ఉండవచ్చు. మరియమ్మ గారి విషయంలో అయితే ప్రధానం అయిపోయింది కనుక ఇక ఈమెకున్న కళలు చెదిరిపోయి ఉండి ఉండవచ్చు. కానీ దేవుని దూత ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకవేళ ఆ మాట వ్రాయబడకపోయినా ఈరోజు నేను అంటాను మరియమ్మ గారు కూడా నీతిమంతురాలుగా తీర్చబడినటువంటి వారే. ఆమెను చెప్దామా? ఈరోజు అందుకే నేను చెప్తున్నాను స్నేహితులారా, గుడికి వచ్చినప్పుడు మిమ్మల్ని తిట్టడానికి కాకూడదు. ఎక్కడో ఎందుకు జరిగిందో నాకు తెలియదు, కానీ ఈ రోజుల్లో క్రైస్తవ ఆలయాలలో ఉంటున్నటువంటి ఒక విషయాలు ఏంటంటే, వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా నానా రకాల తిట్లు, నానా రకాల శాపనార్థాలు పెట్టి వాళ్ళలో ఉన్నటువంటి ఒక దుర్నీతిని బయటికి తీసుకుని రావడానికి, వాళ్ళలో ఉన్నటువంటి ఒక పాపాన్ని బయటికి తీసుకుని రావడానికి సాధారణంగా ఈ రోజుల్లో మా బోధకులు మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం, మా ప్రసంగాలు మేము చేస్తూ ఉన్నాం. కానీ ఈ సత్య సువార్త సంఘములో నేను సత్యాన్ని చెప్తూ ఉన్నా. వాస్తవాన్ని నేను చూచే మనిషిని కాను, వాస్తవాలను గురించి నేను ఆలోచించే మనిషిని కాను. నేను సత్యాన్ని ఆలోచించి సత్యాన్ని మాట్లాడుతున్నటువంటి ఒక మనిషిని. ఒకవేళ ఇప్పుడు ఈ సమయంలో ఎక్కడ కూర్చున్న మనలో కూడా ఎవరెవరము ఏ ఉద్దేశాలలో, ఏ తలంపులలో, ఏ చూపులలో, ఏ మాటలలో, ఏ క్రియలలో ఒకవేళ మనం నీతిమంతులము కాని వారముగా ఉంటూ ఉన్నప్పటికీ ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నందు మనందరినీ నీతిమంతులన్నగా తీర్చి ఉన్నారు. బైబిల్ గ్రంథం అంటుంది విశ్వాసమును బట్టి మనము నీతిమంతులముగా మనము తీర్చబడి ఉన్నాము. మనము సువార్తను నమ్మినప్పుడు, అనగా వాస్తవాన్ని చూసి, లేదు పాస్టర్ గారు నేను నీతిమంతుడను నీతిమంతురాలను కాను, నా గుండెల్లో బోల్డన్ని పాపాలు ఉన్నాయి, నేను ఇంకా పాపంలో జీవిస్తున్నవాడిని, బాహాటమైన పాపం, రహస్యమైన పాపం, మీకు తెలియదు కనుక మీరు అలా అంటున్నారని మీరు అనుకుంటే అది మీ ఇష్టం, మీకు విడిచిపెడుతూ ఉన్నా.
ఒకవేళ నీవెంత ఎలాగునా చెడిపోయిన వ్యక్తివై ఉన్నప్పటికీ ఈ దినాన్ని ఈ మందిరంలోనికి వచ్చి యేసు ప్రభువారు మన కొరకు పుట్టిన ఆ విషయాల్ని జ్ఞాపకం చేసుకుంటున్న ఈ సందర్భంలో యోసేపును గురించి చెప్పబడినట్లుగా ఈరోజు నేను దేవుని యొక్క వాక్యంలో నుంచి మీ అందరికీ నేను చెప్తున్నా, ఇది మనసులో పెట్టుకోండి, ఇది మీరు జ్ఞాపకం చేసుకునండి, ఇది మీరు ధ్యానించండి. దేవుడు మనలను యేసుక్రీస్తు నందు మన విశ్వాసము ద్వారా ఆయన రక్తమును బట్టి నీతిమంతులనగా తీర్చి ఉన్నారు. గట్టిగా హల్లెలూయా చెప్పండి ఒకసారి, అందరం కలిసి చప్పట్లు కొడుతూ దేవుని స్తుత్యాగము చెల్లించండి ఒకసారి. యోసేపు మాత్రమే కాదు, ఇక్కడికి వచ్చిన మీ అందరి విషయంలో కూడా నేను ఈ మాట చెబుతున్నాను, దేవుడు మనలను నీతిమంతులనగా చేసి ఉన్నాడు. సో ఇక్కడ నీతిమంతుడైన యోసేపు తాను ప్రదానము చేసుకున్నటువంటి కన్య అయినటువంటి ఒక మరియ, ఈయన ఏకము కాకమునుపు, వీళ్ళు కుటుంబ జీవితంలోనికి ఇంకా ప్రవేశించక మునుపే ఆమె గర్భవతి అయ్యింది అనే విషయాన్ని తెలుసుకున్నటువంటి ఈ యోసేపు నీతిమంతుడు గనక ఆయన చేస్తున్న విషయం ఏంటంటే ఆమెను అవమానపరచనొల్లక, ఆమెను అవమానపరచనొల్లక. నీతిమంతులారా, మన జీవితంలో ఈ క్యారెక్టర్ ఉండాలి, మన జీవితంలో ఈ విషయం ఉండాలి. ఎవరిని అవమానపరచవద్దు, ఎవరిని కించపరచవద్దు, ఎవరిని ఒక మాటతో వాళ్ళని గాయపరచవద్దు. ఇదనాన్ని నేను మీతో చెప్తున్నటువంటి ఒక మాటలు అర్థం చేసుకోనండి. వాస్తవాలు ఉండొచ్చు వారి యొక్క జీవితంలో, వాస్తవాలు ఒకవేళ కొన్ని విషయాలు నేను ఇంకా అవన్నీ డీటెయిల్గా నేను చెప్పను. పరిశుద్ధాత్మ దేవుడే మీ హృదయాలకు వాటిని బయలుపరచును గాక. నేను చెప్తున్న ఈ మాటలు మీరు అర్థం చేసుకునేటట్లుగా పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపించును గాక. వాస్తవమై ఉండొచ్చు ఒక విషయం, ఒకరు ఒకలాగా ఉండొచ్చు, ఇంకొకలాగా ఉండొచ్చు, ఒకరి విషయంలో ఒకటి ఉండొచ్చు, ఇంకొకరి విషయంలో ఇంకోటి ఉండొచ్చు. కానీ ఈ రోజుని నీతిమంతులైనటువంటి ఈ సత్య సువార్త సంఘములు ఉన్నటువంటి ఒక బిడ్డలు ఎవరి విషయంలోనూ ఉన్న వాస్తవాలను పలికి వాళ్ళని కించపరచడము కానీ అవమానపరచడము కానీ మనకి ఉండకూడదు. ఆమెను చెప్పండి ఒకసారి. అది నేను మీతో చెప్తున్నాను. ఎవరిని కూడా అవమానపరిచే పరిస్థితికి రానివ్వద్దు, ఎవరిని కూడా అవమానపరచవద్దు. అది మీ ఇంట్లో వాళ్ళే కానివ్వండి, మీ భార్య కానివ్వండి, మీ భర్తను కానివ్వండి, మీ బిడ్డలను కానివ్వండి, మీ బంధువర్గాన్ని కానివ్వండి, మీ అత్త మామలైనటువంటి వారిని కానివ్వండి, ఎవరి విషయంలో కూడా. బికాజ్ యు ఆర్ ఎ రైచియస్ మ్యాన్, నీవు నీతిమంతునిగా తీర్చబడి ఉన్నావు గనక ఈరోజు నేను చెప్తున్న మాట, ఎవరిని మనము అవమానపరచకూడదు, ఎవరిని మనము తక్కువగా చూడకూడదు, ఎవరి విషయంలో కూడా మనము తక్కువగా అంచనా వేయకూడదు. కొన్నిసార్లు ఈవెన్ రీల్స్లో మనం చూస్తూ ఉంటాం, మీరు ఒకవేళ గమనించినట్లయితే కనుక ఆ ఎదుటి వాడిని తక్కువగా అంచనా వేసి చీదరించుకుంటారు. కానీ ఆ తర్వాతకి వాళ్ళు రియలైజ్ అవుతారు, అయ్యో వాళ్ళని గురించి నేను తప్పు అంచనా వేసుకున్నాను, కించపరిచి నేను మాట్లాడానని. ఆ స్థితి మనకెందుకు రావాలి? ఈరోజు నేనంటాను, అసలు మనం ఎవరిని కూడా మనం అవమానపరచనొల్లక మనం అందరినీ కూడా గౌరవించాలి. మీరు గ్రహిస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఈరోజు నేను ధైర్యంగా ఈ మాట చెప్తా, నాకంటే చిన్నవాళ్ళు అయినటువంటి వారిని కూడా నేను గౌరవిస్తూనే ఉంటా. ఒకవేళ ఎక్కడైనా ఏదైనా విషయంలో మరీ చనువుగా మాట్లాడి యారా అదేంట్రా అని చెప్పేసి అని నేను ఒకవేళ అంటున్నా, అందులో నా ప్రేమే తప్ప వాళ్ళని కించపరిచి వాడిని ఒరే యారా అన్నటువంటి ఒక మాట అనటం కాదు నా దగ్గర. ఎవరి విషయంలో నేను మాట్లాడినా నాకంటే చిన్న సేవకులైనటువంటి వాని సత్యము వాని గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ఒక గౌరవప్రదమైన మాటగా, గౌరవపూర్వకమైనటువంటి ఒక మాటగా, వాని గురించినటువంటి ఒక మంచి మాటగా మాట్లాడడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. హౌ అబౌట్ యూ? మీ సంగతి ఏంటి? లోకంలో అలా లేరు, అది వాస్తవం. ఈ రోజుల్లో ఈవెన్ సేవకులమైనటువంటి మా సేవకుల జీవితంలో కూడా తోటి సేవకుడిని ఎంతగా కించపరచాలో, ఎంతగా అవమానపరచాలో అంతగా అవమానపరిచేటువంటి వాళ్ళు ఉన్నారు. అప్పుడు నేను అంటాను, అలా అవమానపరిచే విధంగా ఒక సేవకుడు ఇంకొక సేవకుని గురించి మాట్లాడితే వాడు నిజానికి నీతిమంతుడు కానే కాడు.
వాడు దేవుని యొక్క సేవకుడు కానే కాడంటాను నేను. కానీ ఈరోజుని సంఘానికి నేను నేర్పిస్తూ ఉన్నా. సంఘ బిడ్డలారా, మీ వీధిలో ఉన్నటువంటి వారిని గురించి కానీ, మీ పేటలో ఉన్నటువంటి వారిని గురించి కానీ, లేక మీ బంధువులైనటువంటి వారి విషయంలోనే కానీ ఎవరి విషయంలో కూడా అవమానపరచవద్దు. నేను చెప్తున్న ఈ మాటలు మీరు మనసులో పెట్టుకోండి. ఒకవేళ మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు ఎలా మాట్లాడుతున్నారో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. పరిశుద్ధాత్ముడు ఆ విషయాన్ని మీకు తెలియజేస్తాడు. హే, నువ్వు నీ మనసులో అవమానపరుస్తున్నావు కదూ, నీ మనసులో వాణ్ణి గురించి చెడ్డ తలంపు కలిగి ఉన్నావు కదూ, నువ్వు మాట్లాడుతున్న మాట బయటికి వాళ్ళని మెచ్చుకుంటున్న మాటలాగా ఉన్నప్పటికీ నువ్వు మాట్లాడుతున్నటువంటి ఒక మాటలలో వారిని కించపరుస్తున్నావు కదూ, వారిని నువ్వు కుంగదీస్తూ ఉన్నావు కదూ, వారి యొక్క జీవితాన్ని నువ్వు పాడు చేస్తున్నటువంటి ఒక మాటగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు కదూ అని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనతో మాట్లాడింపజేస్తూ ఉంటాడు, మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇదనాన్ని అందుకే నేను చెప్తున్నటువంటి ఒక మాట ఏమిటంటే, మనము ఎవరిని అవమానపరచకూడదు, ఎవరిని కూడా మనము కించపరచకూడదు, ఎవరిని కూడా తక్కువగా చేసి ఎదుటి వారి దగ్గర పరువు నష్టము కలిగేటువంటి ఒక పరిస్థితులను మనము రప్పించకూడదు. మనమందరము కూడా మన పొరుగు వారిని గౌరవించాలి, మనమందరము కూడా పొరుగు వారిని ఘనపరచాలి, మనమందరము కూడా దేవునిని మహిమపరిచే వారమై ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో యోసేపు నీతిమంతుడు గనక యేసు రక్తం ఇంకా చిందించక మునిపే ఆయన నీతిమంతుడు అని బైబిల్ వ్రాయబడిన ప్రకారంగా ఇది మనము యేసు రక్తములో కడగబడిన వారమై నీతిమంతులుగా తీర్చబడిన ఈ సత్య సువార్త సంఘానికి సంబంధించినటువంటి వారం ఏంటండగా ఇక్కడ కూడా మనలో మనము కూడా ఎవరిని అవమానపరచవద్దు. ఆమెను చెప్పండి. ఒకసారి పరిశీలన చేసుకోండి. ఒకవేళ ఎవరినైనా మనం అవమానపరచి ఉండుంటే, ఎవరినైనా ఒకవేళ మనం కించపరచి ఉండుంటే, ఎవరినైనా ఒకవేళ మనము తోలనాడిన స్థితిని లేక వారిని అవమానపరిచిన పరిస్థితి, అది నీ భర్త అయినా, అది నీ భార్య అయినా, అది మన ఇంటిలో వాళ్ళైనా, మన వీధిలో వాళ్ళైనా, మన సంఘ బిడ్డలయ్యున్నా, మన సంఘము కాని ఇతర సంఘానికి సంబంధించిన వారయ్యున్నా, చివరికి ఒకవేళ క్రైస్తవులు కాని వారయ్యున్నా, మనం ఒకవేళ గనక కించపరచి ఉండుంటే, అవమానపరచి ఉండుంటే, ఇదినానే మనం ప్రభు దగ్గర అడుగుదాం. ప్రభువా నన్ను క్షమించండి, ప్రభువా నన్ను క్షమించండి, నేను ఒక నీతిమంతునిగా నీతిమంతురాలిగా ఇక్కడి నుంచి నేను వెళ్ళడానికి నీ రక్తములో కడగబడినటువంటి వానిగా, నీ రక్తములో శుద్ధి చేయబడిన వానిగా, నీ రక్తమును బట్టి నేను నీతిమంతునిగా తీర్చబడిన వ్యక్తిగా నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి గనక సహాయం చేయమని ఆ దేవుణ్ణి మనం అడుగుదాం. హల్లెలూయా. శరీర క్రియలన్నీయు మాలో నశింపచేయుమయా. వెంటనే పాట అందుకోవాలి. శరీర క్రియలన్నీయు మాలో నశింపచేయుమయా. జీవనదిని మా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని మా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనది మన మీదకు దిగి వచ్చి ఉన్నది. జీవనది మనలను కడిగి శుద్ధి చేసి ఉన్నది. మన శరీర క్రియలన్నీ కూడా ఆయన వాటిని తీసివేసి ఉన్నారు. ఒకవేళ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఎవరినైనా ఏమైనా అనుంటే, అది భర్తనే కానీ, భార్యనే కానీ, బిడ్డలనే కానీ, కుటుంబీకులనే కానీ, ఏదైనా మీరు అవమానపరచి ఉండుంటే ఇంటికి వెళ్ళిన వెంటనే సారీ చెప్పి, క్షమాపణ చెప్పి, మీరు దేవుని యొక్క జననం, యేసు మన మధ్యలో పుట్టిన విషయం మీ ఇంటిలో మీరు అనుభూతిని కలిగి ఉండండి. చెప్పాలి, మీరు కూడా చెప్పాలి, క్షమాపణ అడగాలి. ఎవరిని కించపరచవద్దు, తప్పది.
మనం ఏదో వ్యభిచారం చేస్తేనే పాపం అని అనుకోకండి. ఈరోజు నేను చెప్తున్న మాటలు అర్థం చేసుకోండి. తాగేస్తే ఆడేదో పెద్ద పాపి అని అనుకోకండి. తాగకుండా ఉన్న వాళ్ళు ఒకరినొకరు అవమానపరిచిన వాళ్ళు కూడా అంతకంటే పెద్ద పాపులు వాళ్ళు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈరోజు నేను చెప్తున్న మాట, వాళ్ళు బయటకు కనబడుతున్నటువంటి ఒక పాపులు, కనబడని రహస్యమైన భయంకరమైన పాపులు చాలామంది క్రైస్తవ సమాజంలో ఉండి ఉన్నారు. దేవుడు నాకు ఇచ్చిన ఈ సత్య సువార్త సంఘములో అలాంటి వాళ్ళు ఉండకూడదు. నేను ఇలా మాట్లాడుతుంటుండగా మీరెవరిని అవమానపరిచారో, ఎవరిని మాట అన్నారో, ఆ మాట వలన ఎవరు ఎంత కుమిలిపోయారో, ఎవరు ఎంత బాధ దుఃఖపడి ఉన్నారో జ్ఞాపకాన్ని తెచ్చుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత, బాహాటంగా కూడా అక్కర్లే, ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక ఫోన్ చేసో, లేకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత వారి ఇంటికి వెళ్ళో, ఐఎమ్ రియల్లీ సారీ, ఈరోజు దేవుడు నాతో మాట్లాడి ఉన్నారు, నేను రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకున్నాను, నేను నీ దగ్గర క్షమాపణ అడుగుతున్నాను, నిన్ను అవమానపరుస్తూ మాట్లాడాను, కించుపరుస్తూ మాట్లాడాను, ఇక మీదట నేను అలా మాట్లాడను, నిన్ను అవమానపరచునని వ్యక్తిగతంగా కలుసుకోండి, క్షమాపణ చెప్పండి. అప్పుడు చూడండి మీ జీవితంలో క్రిస్మస్ అంటే ఏంటో మీరు అనుభవిస్తారు. సరే, ఈయన మొదటిగా అవమానపరచనొల్లక, తర్వాత ఏముంది వచనంలో, రహస్యముగా ఆమెను విడనాడనుద్దేశించెను. రహస్యముగా విడనాడనుద్దేశించెను. ఈరోజు నేను జీవితాలను చూస్తూ ఉంటుంటే, క్రైస్తవ కుటుంబ జీవితాన్ని కూడా నేను చూస్తూ ఉంటుంటే చాలా బాధాకరమైనటువంటి ఒక విషయం ఏమిటంటే, చాలా కుటుంబాలలో భార్య భర్తల మధ్యలో సరైన అవగాహన లేదు. పర్వతాలు పెరిగిపోతూ ఉన్నాయి, అగ్ని పర్వతాలు పెరిగిపోతూ ఉన్నాయి. బయటికి బాగానే కనబడుతున్నారు కానీ, బయటికి మంచిగానే కనబడుతూ ఉన్నారు కానీ, బయటకు ఒక భార్య భర్తలుగా కలిసిమెలిసి నడుస్తూ ఉన్నారు కానీ, చివరికి మాలాంటి బోధకులు పులిపిట్లు ఎక్కితే బ్రహ్మాండమైన ప్రసంగాలు చేస్తూ ఉన్నారు కానీ, ఈరోజు జీవితంలో చూచినట్లయితే రహస్యముగా విడిపోయిన జీవితాలు, రహస్యమైనటువంటి యొక్క మనస్పర్ధలు, రహస్యముగా అపార్థాలు, అనుమానాలు, అపోహలు, ఇవి జీవితాల్లో కనబడుతూ ఉన్నాయి. స్నేహితులారా, మునుపటి దినాల్లో ఇతర దేశాల్లో విడిపోవుట అనేటువంటి ఒక రేషియో చాలా ఎక్కువ ఉండేది. విడిపోవుట అనేటువంటిది చాలా సులువుగా జరుగుతూ ఉండేది. ఇద్దరు వ్యక్తులు ఒకవేళ మనం కలిసి జీవించలేమని అనుకుంటే వాళ్ళు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు, ఇద్దరు కలిసి లాయర్ దగ్గరికి వెళ్తారు, కోర్టుకు వెళ్తారు, అక్కడ సంతకాలు పెట్టుకుంటారు, మళ్ళీ వెళ్ళేటప్పుడు మొహం వచ్చుకొని మూతి ముడుచుకొని అలా వెళ్ళరు. హాయ్, ఇక బాయ్, ఇక నీకు నాకు ఇంక సంబంధం లేదు, నేను నీ భార్యను గాను, నేను నీ భర్తను గాను, బాయ్, సీ యూ. మళ్ళీ ఎప్పుడైనా కలుసుకుంటే హాయ్, ఎట్లా ఉన్నావు, పక్కన వాళ్ళు చెప్తారు, ఆమె నా ఎక్స్ వైఫ్, ఇంతకు ముందు నాకు ఒక భార్యగా ఉండింది, అతడు నా ఎక్స్ హస్బెండ్ అని చెప్పేసి అని కుళ్ళు కుషుద్ధం మనసులో పెట్టుకోరు. కానీ ఈరోజు నేను అంటా, మన భారతీయులైనటువంటి వాళ్ళు చాలా ఘోరం. భారతీయ జీవితం, మన భారతీయ కుటుంబ వ్యవస్థ చాలా ఘోరంగా మారిపోతూ ఉంది. ఒకనొకప్పుడు మన కుటుంబ వ్యవస్థ దేశాలకి, ఇతర దేశాలకి మాదిరికరంగా ఉంటున్నటువంటి యొక్క కుటుంబ వ్యవస్థ ఈ రోజుని ఎట్లా ఉండింది అని అంటే, పెళ్ళైనటువంటి కొంతకాలానికే భయంకరమైనటువంటి ఒక పరిస్థితులు. రోజుల్లో ఒకవేళ నేను చెప్పవలసి వస్తే నేను అంటాను, అమ్మాయి తరపు వారు ఏమంటారంటే, అబ్బాయి చాలా హెరాస్మెంట్ చేసాడండి, అమ్మ బాబోయ్ భరించుకోలేనటువంటిదండి, మాకు ముందు తెలియలేకపోయిందండి, చాలా టార్చర్ పెడుతూ ఉంటాడండి, చాలా శాడిస్ట్ అండి, ఇంకా ఏమో మొత్తానికి వాళ్ళ మీద నిందలు. అబ్బాయి తరపు వాళ్ళతో కనుక మాట్లాడితే, వామ్మో ఆ అమ్మాయి అసలు సరైనటువంటిది కానే కాదండి బాబాయ్ గాను, ఎంత నెమ్మదిగా ఉందో పెళ్లి చూపులప్పుడు, పెళ్ళికి సంబంధాలు కుదుర్చుకునేటప్పుడు ఎంత నిశ్శబ్దంగా ఉండిందో అంత కఠినాత్మురాలండి బాబాయ్ గాను, ఒక రాక్షసి, ఒక దురాత్మ, ఆమెలో వేరొక అపరిచితుడు ఉండినటువంటి ఒక విషయం సరైనటువంటిది కాదండి బాబు, మంచి వ్యక్తి కాదండి బాబు. భర్తతో ఉంటూనే ఇంతకు ముందు ఉన్నటువంటి స్నేహితులకు వాట్సాప్ మెసేజ్లు పెడుతూ వాళ్ళతో సంబంధాలు పెట్టుకున్నటువంటి ఆవిడ అని ఎవరికి వాళ్ళే చెప్పుకుంటారు. ఆడపిల్ల తరపు వాళ్ళు ఆడపిల్లని సపోర్ట్ చేసుకుంటూ మగపిల్లని తిడతారు, మగపిల్లడు తరపు వాళ్ళు ఆడపిల్లని తిడుతూ తమ పిల్లవాడిని మంచోడు అనేటువంటి రీతిగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మిమ్మల్ని కూడా నేను మాట్లాడితే నేను అంటాను, మీకు కూడా నేను చెప్పే మాట అయితే ఏమంటానంటే,
ఆడోళ్ళందరూ కూడా సాధారణంగా మీరు ఎలా మాట్లాడతారంటే, ఈ మగవాళ్ళు మంచోళ్ళు కాదు అనే మాట్లాడతారు. మీరు చేసే పనులు మీకు తెలియదు. అదే మగవాళ్ళని అడిగితే మగవాళ్ళు చెప్తారు ఆమె ఎంతలా ప్రవర్తిస్తూ ఉంటుందో, ఎందుకు ఆయన మందు కొడుతూ ఉంటాడో, ఎందుకు ఆయన ఇంట్లో అలా ప్రవర్తిస్తూ ఉంటాడో అని చెప్తూ ఉంటాడు. వాళ్ళు వీళ్ళని అవమానపరచకూడదు, వాళ్ళని కూడా అవమానపరచుకోకూడదు. కానీ ఎప్పుడో ఒక చిన్న విత్తనం, ఒక చిన్న గింజ సాతానుడు మధ్యలో పడవేసేసరికి కుటుంబాలు, జీవితాలు పాడైపోతున్నాయి కాదా? ఆనాడు ఆదాము అవ్వలైనటువంటి వారు ప్రతిరోజు దేవుని యొక్క మాటనే వింటూ వచ్చి ఉన్నారు. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటూ వచ్చి ఉన్నారు. దేవుని యొక్క వాక్య ప్రకారంగా వారు ఎంత హాయిగా జీవిస్తూ వచ్చి ఉన్నారు. లోటు లేదు, వాళ్ళు లోటు లేకుండా ఆహారాన్ని, పండ్లను తింటూ వచ్చి ఉన్నారు. కష్టపడనక్కర లేకుండా, వంట చేసుకోనక్కర లేకుండా హాయిగా ఉంటూ వచ్చి ఉన్నారు. జీవనది అక్కడ ప్రవహిస్తూ ఉంటుంటే ఆ జీవనది యొక్క నీళ్లు త్రాగి ఆరోగ్యంగా ఉంటూ వచ్చి ఉన్నారు. బహుశా వాళ్ళకి ఇక లోటు అనేది లేకుండా ప్రతిరోజు దేవుని యొక్క సన్నిధి వారి మధ్యలోనికి వస్తూ ఉన్నప్పుడు, వారి మధ్యలోనికి దిగి వస్తూ ఉన్నప్పుడు, ఆయన మాట వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాట వలన వాళ్ళు జీవిస్తూ వచ్చి ఉన్నారు. అలా ఒక రోజుని జరిగిన విషయం. వీళ్ళిద్దరూ కూడా ఒకరికొకళ్ళు దూరంగా ఉన్నారు. స్త్రీ ఒక్కతిగా ఉండి ఉన్నది. దుష్టుడైన సాతానుడు ఆ తోటలోనికి వచ్చి ఉన్నాడు. వాడు మాట్లాడడం మొదలుపెట్టి ఉన్నాడు. ఆ మాట అసలు వినకూడదంటాను నేను నేర్పిస్తున్నటువంటి విషయం ఏంటంటే, డోంట్ ఎవర్ లిసన్ టు ద ఫ్యాక్ట్. వాస్తవం అనేటువంటిది వినొద్దు, వాస్తవం అనేటువంటి విషయాలని చూడొద్దు. సాతానుడు చెప్తున్నవన్నీ కూడా అబద్ధాలు. అపవాది చెప్పే ప్రతి మాట నిజమలా కనబడే పక్కా అబద్ధాలు. వాడి మాట అసలు వినకూడదు. వింటే ప్రతి ఆదివారం దేవుని దగ్గరికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ ఉండాలి. దేవుని యొక్క మాటని మనం వింటూ ఉండాలి. దేవుని మాట వినేటప్పుడు మరి దేనికి మనము తావివ్వకూడదు. నథింగ్ ఎల్స్. అది భార్య ద్వారా కానివ్వండి, భర్త ద్వారా కానివ్వండి, బిడ్డల ద్వారా కానివ్వండి, మరి ఏ ఇతరమైనటువంటి రూపేనా కానివ్వండి, వేరొక స్వరం అనేటువంటిది మనం వినకూడదు. ఎందుకనంటే ఎప్పుడైతే వేరొక మాట వినడానికి అవకాశం ఇచ్చామో ఆ ఇంట్లో జరిగిన విషయం ఏంటంటే, దేవుడు మామూలుగా వచ్చారు, దేవుడు పిలిచారు ఆదామును ముందుకు బయటికి రమ్మన్నారు. చెట్టు చాటున దాక్కున్న ఆ వ్యక్తిని బయటకు వచ్చిన తర్వాత అంటాడు, ఎందుకు ఇలా చేశావు అని చెప్పేసి ఆయన ప్రశ్న వేస్తే అప్పుడు ఆదాము చేస్తున్నటువంటి ఒక పని ఏంటంటే, ఓ దేవుడా, నీవిచ్చిన యవ్వమ్మ, ఈమె వలన నా కొంప కొల్లేరైపోయింది, ఈమె వలన ఈరోజు నా జీవితం నాశనం అయిపోయింది, ఆమె మాట విని ఆమె ఇచ్చిన పండు తిన్నందు చేత నేను దిగంబరుడని తెలుసుకొని చెట్టు చాటున దాక్కోవలసి వచ్చింది. ఏమావమ్మా, నీవు తయారు చేసినటువంటి ఒక సర్పం, సృష్టిలో సర్పముగా ఉండినటువంటిది, ఆ సర్పం మాట్లాడింది, అందుచేత నేను ఆ పండు తిని ఉన్నాను. అందులో మనం గమనించినట్లయితే ఒకరినొకరు నింద మోపుకుంటూ అవమానపరుచుకున్నారు. ఇది కాదా ఈనాడు సమాజంలో ఉన్నటువంటి ఒక క్రైస్తవ జీవితం? ఇది కాదా ఈనాటి క్రైస్తవ సమాజంలో ఉన్న కుటుంబ జీవితం? ఇది కాదా మానవాళిలో ఉంటున్నటువంటి ఒక జీవితం? బయట వాళ్ళు కాదు, క్రైస్తవేతరులు కాదు. ఈరోజు నేను మాట్లాడవలసి వస్తే నేను ఏమంటానంటే, క్రైస్తవ కుటుంబాలలోనే సమాధానం లేకుండా ఒకరి మీద ఒకరు నింద మోపుకుంటూ, ఒకరి మీద ఒకరు వేరేగా మాట్లాడుకుంటూ నేను వింటూ ఉన్నప్పుడు స్నేహితులను బాధపడుతున్న విషయం ఏమంటానంటే, సాధారణంగా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు, ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ భర్తను గురించిన మంచి మాట కంటే ఆ భర్తను గురించిన చెడ్డ మాటలే ఎక్కువ చెప్తూ ఉంటారు. నేను నోటంట మంచి మాట రాదా? నువ్వు వచ్చేది సత్య సువార్త సంఘానికి వచ్చినప్పుడు ఒక మంచి మాట భర్తను గురించి చెప్పొచ్చుగా, ఒక మంచి మాట బిడ్డల గురించి చెప్పొచ్చుగా. అలాగనే చాలామంది పురుషులైనటువంటి వారు కూడా వారు మాట్లాడుతున్నప్పుడు వారి భార్యల గురించి ఇంకొక ఆడమనిషి దగ్గర కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటారు. తత్ఫలితం వాళ్ళు వీళ్ళని పడగొట్టి, వీళ్ళు వాళ్ళని పడగొట్టి కుటుంబ జీవితాలు పాడైపోతూ ఉన్నాయి. కుటుంబ జీవితం నాశనం అయిపోతున్నటువంటి ఒక విషయాలు. దేవుని మహాకృపను బట్టి నాకు తెలిసినంత మటుకు మన ఈ సత్య సువార్త సంఘములో ఇంత ఘోరమైనటువంటి ఒక విషయాలు లేవు. కానీ ఈరోజుని బయట సమాజంలో చూస్తే
ఈవెన్ బోధకులైనటువంటి వాళ్ళు సైతము, మంచిగా వాక్యాల్ని ప్రసంగాలు చేసేవాళ్ళు సైతము, మంచిగా పాటలు పాడి ఆరాధనలు నడిపించే వాళ్ళు సైతము, మంచిగా వాయిద్యాలు వాయించే తలాంతులు కలిగినటువంటి బిడ్డలు సైతము, సామాన్యమైనటువంటి ఒక విశ్వాసులు సైతము ఎలా ఉన్నారు అంటే ఒకరినొకరు అవమానపరుచుకుంటూ రహస్యముగా విడిపోయినటువంటి ఒక జీవితాలు. ఎవరైనా వస్తే భార్య భర్తలుగా ఇంట్లో కనబడతారు, ఎవరైనా వస్తే టీ తీసుకొస్తారు, కాఫీ తీసుకొస్తారు, నా భార్య అని చెప్పేసి అని పరిచయం చేస్తారు. కానీ ఆమె లోపలికి వెళ్ళిన తర్వాత భయంకరమైన జీవితం అండి. ఒక్కొక్కరు అంటారు ఆమె కొంచెం మెంటల్గా ప్రవర్తిస్తూ ఉంటుంది, ఆమె కొంచెం మెంటల్ లూజ్, ఆమెకు లూజ్ ఎక్కువ, ఆమె నాలుక లూజ్ ఎక్కువ, నోరు లూజ్ ఎక్కువ, నానా రకాలైనటువంటి రీతిగా ఆ భార్యని కించపరిచేటువంటి ఒక విధానం. తత్ఫలితం ఈనాడు లోకంలో ఏముంది అంటే పాపము ఎక్కువైపోయింది, చీకటి ఎక్కువైపోయింది, బీపీ బలహీనతలు ఎక్కువైపోయినాయి, నిద్రలు తగ్గిపోయినాయి. భార్య భర్తలు మాట్లాడుకోవడానికి బదులుగా సెల్ ఫోన్లో చూసుకుంటూ 12 గంటలు దాటిపోయినా నిద్రపోకుండా ఉంటున్నటువంటి ఒక విషయాలు, 12 దాటా కూడా ఇంకా సెల్ ఫోన్లో ఆన్లైన్లో ఉంటున్నటువంటి ఒక విషయాలు, 12 దాటా కూడా వాట్సాప్లో చాటింగ్లు చేసుకొని మెసేజ్లు పంపి మళ్ళీ ఏమనంటే భక్తి కలిగిన మెసేజ్లు పంపిస్తున్నామంటారు. నేను అంటాను అప్పటి వరకు చూడమని ఎవరు చెప్పాడండి? రాత్రి 9 లోపల నువ్వు పంపించాలనుకున్న మెసేజ్లు పంపించేసి భార్య భర్తలు మీరు చక్కగా కాసేపు మాట్లాడుకొని, ఒకవేళ ఏదైనా కనుక తేడా పాడాలుంటే ఆ తేడా పాడాలు తీసివేసుకొని మీరు చక్కని సమాధానాన్ని కలిగుండి కలిసి ఉండి అన్యోన్యమైన క్రిస్మస్ను మీరు కలిగి ఉండొచ్చుగా. కానీ ఈనాడు ఏమవుతుందంటే ఎవరి దారి వాళ్ళదే, రహస్యంగా విడిపోయిన జీవితాలు. అందుకే దేవుడు ఏం చేశాడంటే తన దూతని పంపించి ఉన్నాడు. ఆ దూతను పంపించి చెప్తున్న మాటలు ఏంటంటే, యోసేపు నీ భార్య చెడిపోయినందుచేత గర్భవతి అయినటువంటిది కాదు, మీ ఇద్దరి మధ్యలో పాపం అనేటువంటిది కాదు, నీవు నీతిమంతుడవు, కన్య మరియ కూడా నీతిమంతురాలే, ఆమె గర్భము దాల్చినటువంటిది పరిశుద్ధాత్మ వలన గర్భము దాల్చినటువంటిది. ప్రవచనము చెప్పబడుతున్న ప్రకారంగా ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేల్ అనే పేరు పెడతారని చెప్పబడినట్లుగా, ఇమ్మానుయేల్ అనే పేరు నాకు భాషాంతరమున దేవుడు మనకు తోడు. ఇంకొక మాటగా ఏమన్నారంటే, ఓ యోసేపు దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ భార్య గర్భములో దేవుడు నీతో ఉండడానికి వచ్చి ఉన్నాడు, నీ భర్తతో దేవుడు మాట్లాడుట ద్వారా, నీ భర్తను నీతిమంతుడుగా తీర్చుట ద్వారా దేవుడు నీతో ఉండడానికి వచ్చి ఉన్నాడు. మనము చేయగలిగినటువంటి ఒక విషయం ఏంటంటే మన జిహ్వా ఫలాన్ని దేవునికి మనం అర్పించుకోవాలి. హల్లెలూయా. ఇమ్మానుయేలుగా జిహ్వాఫలమర్పించి సన్నుతించెదా, జిహ్వాఫలమర్పించి సన్నుతించెదా, యేసే మన విమోచన, హల్లెలూయా హల్లెలూయా, యేసే మన సమాధానం, హల్లెలూయా హల్లెలూయా, యేసే మన రక్షణ, హల్లెలూయా హల్లెలూయా, యేసే మన రారాజు, హల్లెలూయా ఆమేన్, యేసే మన విమోచన, హల్లెలూయా హల్లెలూయా, యేసే మన సమాధానం, హల్లెలూయా హల్లెలూయా, యేసే మన రక్షణ, హల్లెలూయా హల్లెలూయా, యేసే మన రారాజు, హల్లెలూయా ఆమేన్, ఇమ్మానుయేలుగా ఉన్నావు తోడుగా, ఇమ్మానుయేలుగా ఉన్నావు తోడుగా, జిహ్వాఫలమర్పించి సన్నుతించెదాం, జిహ్వాఫలమర్పించి సన్నుతించెదాం, యేసే మన విమోచన, హల్లెలూయా హల్లెలూయా, యేసే మన సమాధానం, హల్లెలూయా హల్లెలూయా, యేసే మన రక్షణ, హల్లెలూయా హల్లెలూయా, యేసే మన రారాజు, హల్లెలూయా ఓహో యేసే మన విమోచన, హల్లెలూయా హల్లెలూయా, యేసే మన సమాధానం, హల్లెలూయా హల్లెలూయా, యేసే మన రక్షణ, హల్లెలూయా హల్లెలూయా, యేసే మన రారాజు, హల్లెలూయా
మరొకసారి ఆమేన్. యేసే మన విమోచన, హల్లెలూయా హల్లెలూయా యేసే మన సమాధానం, హల్లెలూయా హల్లెలూయా యేసే మన రక్షణ, హల్లెలూయా హల్లెలూయా యేసే మన రారాజు, హల్లెలూయా ఓ ఆమేన్. యేసే మన రారాజు, హల్లెలూయా ఆమేన్. యేసే మన రారాజు, హల్లెలూయా ఆమేన్. యేసే మన రారాజు. హల్లెలూయా ఆమేన్. మనకు తోడుగా ఉండినటువంటి ఒక రారాజు ఆయన. ఆమెన్ చెప్పండి అందరూ ఒకసారి. ఆయన మన సమాధానకర్తయగు అధిపతి అయిన రారాజు ఆయన. ఆయనే మన సమాధానం. ఈరోజు నేను మాట్లాడుతున్న మాట అర్థం చేసుకోండి బిడ్డలారా. దేవుడు నాకు అప్పగించిన బిడ్డల మధ్యలో అసమాధానం అనేది ఉండకూడదు. ఇద్దరు వ్యక్తులు కలిసి ప్రార్థన చేయండి అంటే ఆ వ్యక్తితో అయితే నేను ప్రార్థన చేయను అని అనకూడదు. మనలో సమాధానం ఉండాలి. ఎందుకనంటే యేసు మన సమాధానముగా మనము గర్భము దాల్చి ఉన్నాము. మన కడుపు పైకొచ్చే కడుపు కాదు, కానీ మన కడుపు ఏంటంటే మనల్ని మార్చివేసే కడుపు. మన కడుపులో ఉన్నటువంటి బిడ్డ మన రూపాన్ని వేసుకొని వస్తాడు, కానీ మనం గర్భము దాల్చిన యేసు రూపాన్ని ఇప్పుడు మనము ధరించి అందరితో మనం సమాధానంగా ఉండి తీరాలి. ఎవరు మనకి శత్రువులు ఉండకూడదు, ఎవరిని మనము అవమానపరచకూడదు. మరి ముఖ్యంగా కుటుంబంలో సమాధానము ఉండి తీరాలి, సంఘములో సమాధానం అనేది ఉండి తీరాలి. ఏ ఒక్కరు కూడా ఈ సంఘములో వాళ్ళైతే నేను మాట్లాడనండి, వాళ్ళు నా ప్రక్కన గురించి నేను సంస్కారం తీసుకోనండి, వాళ్ళు రొట్టె ద్రాక్షరసం తీసుకొస్తే నేను పుచ్చుకోనండి, నేను ముట్టుకోనండి, వాళ్ళతో నేను మాట్లాడను, వాళ్ళు నాకు అన్యాయం చేసి ఉండొచ్చండి, కానీ ఈరోజు ఏంటంటే నీవే సమాధానపడి ఈరోజుని. అది క్రైస్తవ జీవితం అంటేను. యేసు వీళ్ళిద్దరి మధ్యలో గర్భములో ఉండి ఉన్నాడు. అందుకని ఆ తర్వాత మనం చూస్తాం, యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను, నేనంటాను భార్యని, మరియమ్మ గారిని కాదు, ఎవరిని చేర్చుకున్నారు? మరియమ్మ గారి కడుపులో ఉన్న రక్షకుడిని చేర్చుకున్నారు. పాప క్షమాపణిచ్చిన వాడిని చేర్చుకున్నాడు ఆయన. సమాధానకర్తను చేర్చుకున్నాడు ఆయన. ఇప్పుడు ఆమెను చూచినప్పుడు మళ్ళీ గుచ్చి అనుమానపు ఆలోచనలు, చూపులు కనబడడం లేదు వాళ్ళకి. వాళ్ళిద్దరు మధ్యలో ఉన్నటువంటి ఒక మాటలలో, వాళ్ళిద్దరు మధ్యలో గుచ్చి చూసేటువంటి ఒక చూపులు లేవు. వాళ్ళిద్దరూ ప్లెయిన్గా ఉండి ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఏమో ఒకవేళ మన మధ్యలో లేరు అని నేను అంటున్నాను, ఎవరు ఇలాంటి సమస్యలు లేరు మీకు అని నేను అంటూ ఉన్నాను. ఒకవేళ మీ ఇంటి విషయం మీకు తెలుసు, మీ ఇంటి బాగోతం మీకు తెలుసు, మీ ఇంటిలో ఎలాంటి అనుమానాలు, ఎలాంటి పరిస్థితులు మీరు కలిగి ఉన్నారో అది మీకు తెలుసు. ఈరోజు నీ దేవుని యొక్క వాక్యం మీకు వినబడుతూ ఉంటుండగా, మీరు ఆ వాక్యాన్ని మీ హృదయంలోనికి తీసుకున్న వారై ఉంటుండగా, ఒకవేళ మీ మధ్యలో ఏదైనా కనుక భేదాభిప్రాయాలు ఉంటే, ఈరోజు నేను అంటాను, ఇంటికి వెళ్ళిన వెంటనే రొట్టె ద్రాక్షరసం తీసుకోండి. ఇక్కడ ఈ రొట్టె ద్రాక్షరసం యేసు రక్తం, యేసు శరీరాన్ని తీసుకొని మీరు వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళిన వెంటనే క్షమాపణ చెప్పుకోండి, ఒకరినొకరు క్షమించమని అడుక్కోండి, సమాధాన పడండి. ఎందుకంటే మీ మధ్యలో ఇమ్మానుయేలు దేవుడు ఉన్నారు, మీ మధ్యలో సమాధానకర్తయగు అధిపతి ఉన్నారు. మీ ఇద్దరి మధ్యలో సమస్యలు తొలగిపోయినవి, మీ ఇద్దరి మధ్యలో అపోహలు, అపార్థాలు తొలగిపోయినవి, మీ ఇద్దరి మధ్యలో రహస్య విడాకులు తొలగిపోయినవి. మీరు మీ కుటుంబంలో సమాధానకర్త అయిన యేసునే మనము కలిగి ఉన్నాము. ఆయన మన పాపములను క్షమించి ఉన్నారు. అది కదా అక్కడ అంటాడు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెడతారని చెప్పిన ప్రకారంగా, ఏమండి, యేసు ప్రభువే మన పాపాలను క్షమించాడు కదా. మన తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు నందు మన దోషములన్నిటినీ క్షమించి ఉన్నాడు కదా. బ్రదర్స్, నీ భార్యను నువ్వు క్షమించలేవా? క్షమించి ఆమెతో సమాధానంగా ఉండలేవా? నీ భార్యతో సమాధానం లేకుండా క్రిస్మస్ పండుగ ఏం చేసుకుంటే ప్రయోజనం ఏంటండి? ఇంటి మీద స్టార్ పెడితే ప్రయోజనం ఏంటి? లేక ఇంటిలో ఉన్న బిర్యానీలు, కొబ్బరన్నాలు వండుకుంటే ప్రయోజనం ఏంటి? లేకపోతే పండగకి నువ్వేవేవో వస్తువులు, వస్త్రాలు తీసుకుని వస్తే ప్రయోజనం ఏంటి? లేకపోతే నువ్వేదేదో చేస్తే ప్రయోజనం ఏంటి?
నీ భార్యతో నువ్వు సమాధాన పడకపోతే, ఈరోజు నీ కుమార్తెలారా మీకు కూడా నేను చెప్తున్నాను, ఒకవేళ నీ భర్త వేరేగా ఉండొచ్చు, మద్యపానం సేవించవచ్చు, వేరొకరితో ఎక్కువ చనువుగా ఉండి ఉండవచ్చు. ఆ మాత్రం క్షమించలేకపోతే నీలో యేసు ప్రభు ఎక్కడున్నారు? ఇంకా ఈరోజు నీకు క్షమించి ఆయనతో సమాధానంగా నువ్వు ఉండలేకపోతే నీకు క్రిస్మస్ ఏది? నిజ క్రిస్మస్ అనేటువంటిది ఎక్కడ మనం జరుపుతూ ఉన్నాం? ఎక్కడ మనం క్రీస్తుని ఆరాధిస్తూ ఉన్నాం? భార్య భర్తల మధ్యలో రహస్యమైనటువంటి ఒక విభేదాలు కలిగి ఉంటూ ఉన్నప్పుడు, రహస్యంగా బయటికి మాత్రం చిలక గోరింకలాగా ఉంటారు. ఆ రెండు అసలు నాకు నచ్చని మాటలవి. ఎందుకంటే చిలక జాతి వేరు, గోరింక జాతి వేరు. ఈ రెండిటిని కలిపి ఎందుకు సామెత వచ్చిందో నాకు తెలియదు. కానీ ఈరోజు నేను అంటాను, చిలక జాతి వేరు, గోరింక జాతి వేరు. 5 చిలకలైనా అయి ఉండాలి, లేకపోతే గోరింకలైనా అయి ఉండాలి. ఉండడానికి ఎలాగే ఒకే చిలకలాగా ఉంటాము, కానీ లోపల చిలక ఒకటి, గోరింక ఒకటి. ఉండడానికి బాగానే ఉంటూ ఉంటాము, లోపల తోడేళ్ళు, బయటికి గొర్రె చర్మాన్ని కప్పుకున్నటువంటి ఒక ప్రేమ, ఒలకబోసేటువంటి ఒక ప్రేమ. అది క్రిస్మస్ కాదు, క్రీస్తుని ఆరాధించడం కాదు. ఈరోజున మీ మధ్యలో ఉన్న క్రీస్తుని చూడండి. ఇది నాన్ని మనలోనికి తీసుకుంటున్న ఆ యేసు రక్తాన్ని, ఆయన యొక్క శరీరాన్ని మనము తీసుకుందాం రండి. నాలో యేసు ఉన్నారు, మనలో యేసు ఉన్నారు, మన కుటుంబంలో యేసు ఉన్నారు, మన యొక్క సంఘములో యేసు ఉన్నారు అనే ఈ మాటలతో మనం నిజమైన క్రీస్తుని ఆరాధించేటువంటి ఒక విషయం ప్రతి వీధిలోనూ మన యొక్క యావత్ సామర్లకోట అంతట్లో కూడా మనం జరుపుకుంటూ మనం దేవునిని మహిమపరుద్దాం. యోసేపు యొక్క జీవితంలో మనం చూచినప్పుడు నీతిమంతుడుగా తీర్చబడిన ప్రకారం ఈరోజున యేసు రక్తముతో, ఆయన మన కొరకు కార్చిన రక్తముతో మనము నీతిమంతులముగా తీర్చబడి ఉన్నాం. యోసేపు అవమానపరచునొల్లక అన్నట్లుగా నీతిమంతులమైనటువంటి మనం మన కుటుంబీకులను కానీ, మన బంధువులను కానీ, మన వీధిలో వారిని కానీ, మన సంఘ బిడ్డలైనటువంటి వారిని కానీ, లేక సంఘేతరైనటువంటి వేరే సంఘ ఇతరులైనటువంటి వారిని కానీ, చివరికి క్రైస్తవేతరులను కానీ మనము కించపరచకుండగా, అవమానపరచకుండగా వారిని మంచిగా పలకరించడానికి, మంచిగా మాట్లాడడానికైనటువంటి రీతిగా యోసేపు వలె మనం ఉందాం. ఎప్పుడు జరుగుతుంది అంటే వాళ్ళిద్దరి మధ్యలో యేసు ఉన్నారు గనక. మీ ఇంటిలో యేసు ఉన్నారు, మీ కుటుంబంలో యేసు ఉన్నారు, మీ జీవితంలో యేసు ఉన్నారు, మన యొక్క సంఘములో యేసు ఉన్నారు. ఇమ్మానుయేల్ అనే పేరుతో మనకు తోడుగా ఆయన ఉండి ఉన్నారు. మన మనస్పర్ధలలో కూడా ఆయన నుండి మన మనస్పర్ధలను తీసివేస్తూ ఉన్నారు. మన అపార్థాలలో యేసు మన మధ్యలో ఉండి మన అపార్థాలన్నీ కూడా తొలగించి వేసి ఉన్నారు. మనం ఏదైనా తప్పు చేస్తే, ఆ తప్పు చేసినప్పుడు, ఆ పాపము చేసినప్పుడు యేసు మనలోనికి వచ్చి ఆ పాపమును క్షమించి సమాధానం మనకు అనుగ్రహించి క్రిస్మస్ ఆనందాన్ని, సంతోషాన్ని మనకు ఇచ్చి ఉన్నారు. తలలు వంచండి, కండ్లు మూసుకునండి. చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. ఒక్క నిమిషం దేవుని దగ్గర మన హృదయాన్ని మనం కుమ్మరించుకుందాం. దేవా, నా హృదయాన్ని నీ దగ్గర అప్పగించుకుంటున్నాను నాయనా. నీ రక్తముతో నన్ను శుద్ధి చేసావు గనక నీకు వందనాలను అంటూ మోకరించగలిగిన వాళ్ళందరం మోకరిద్దాం, నిలవబడగలిగిన వాళ్ళందరం నిలబడదాం. అదే సమయంలో ప్రభు సంస్కార ఆరాధన ఇవ్వడానికి ఎవరి పేర్లు దైవజనరాలు చదివి ఉన్నారో ఆ పేర్లు కలిగినటువంటి వారు త్వరగా మీరు వేదిక మీదకి రావాల్సిందిగా నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, నెపమించకయని కృపలో, నెపమించకయని కృపలో అపరాధములను క్షమించు, అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా,
అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. సిలువకు నిన్నునే కొట్టి తిని సిలువలో నిన్ను నే కొట్టి తిని తులువాలతో చేరి తిని సిలువకు నిన్ను నే కొట్టి తిని తులువాలతో చేరి తిని కలుషంబులను మోపి తిని కలుషంబులను మోపి తిని దోషుండనేను ప్రభువా దోషుండనేను ప్రభువా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. ప్రక్కలో బల్లెపు పోటు ప్రకాలో బల్లెపు పోటు గ్రాకున పొడిచితి నేనే ప్రకాలో బల్లెపు పోటు గ్రాకున పొడిచితి నేనే మిక్కిలి బాధించింది మిక్కిలి బాధించితిని మిక్కిలి బాధించితిని మాకు చూపితివయ్యా మాకు చూపితివయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి ముళ్ళతో కిరీటంబు అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. నమ్మకిల్లి ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క సంగమా, మనం ప్రభు బల యుద్ధకు మనం వచ్చి ఉన్నాం. ఆనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వారికి ఇచ్చినట్లుగా ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ పాత్రలోనిది త్రాగండని వారికి ఇచ్చిన ప్రకారంగా మనలను నీతిమంతులనుగా తీర్చడానికి, మన పాపములను క్షమించి మన అపరాధములను తీసివేసి మనలను రక్షానికి, మనతో ఉండి మన సమస్యలన్నీ తొలగించి వేసి మన యొక్క అపార్థాలన్నీ తీసివేసి మన గొడవలన్నీ తీసివేసి మనం ఒక మంచి క్రీస్తుని ఆరాధించే సంతోషభరితమైనటువంటి ఒక పండుగ మనము చేసుకొనడానికి ఆయన మన మధ్యలోనికి ఇమ్మానుయేలు దేవుడిగా వచ్చి ఉన్నారు. ఇది నాన్ని మనం అలా మోకరించి ఉంటుండగా, మనం అలా నిలబడి ఉంటుండగా, ఇందాక నేను చెప్పినట్లుగా ఎవరిని మనం అవమానపరిచామో క్షమించమని అడగండి, ఎవరిని మనం అన్యాయము చేసామో క్షమించమని అడగండి, ఎవరి విషయంలో మనము కించుపరిచి ఎవరి విషయంలో మనం మాట్లాడుకోకుండా విభేదాలని పెట్టుకొని ఉన్నామో క్షమించమని అడుగుదాం. రండి, మనం అలా మోకరించి ఉంటుండగానే ప్రభుని అడుగుదాం. ప్రభువా, నన్ను క్షమించండి నాయన, నా హృదయాన్ని కడిగి శుద్ధి చేయండి నాయన, నీ బల్ల యొద్దకు రావడానికి కూడా అట్టి సిద్ధపాటు నాకు దయచేయండి నాయన. పంచిపెట్టేటువంటి ఒక బిడ్డలకు కూడా ప్రభువా, నీ సన్నిధిలోనికి మేము వచ్చి ఉన్నాం, మాకు ఈ అవకాశం మీరిచ్చి ఉన్నారు. తల్లిదండ్రులంగా మేము కాదు ఇచ్చింది, దేవుడే మీకు ఈ అవకాశం ఇచ్చి ఉన్నాడు కనుక రొట్టె ద్రాక్షారసాలని చేత పట్టుకున్నటువంటి అషర్డ్స్గా ఉండినటువంటి ఒక బిడ్డలారా, మీరు కూడా ప్రభుతో చెప్పండి, ప్రభువా నన్ను శుద్ధి చేయండి, నన్ను శుద్ధి చేయండి, నా అంతరంగాన్ని శుద్ధి చేయండి, నాకు నీ సంతోష ఆనందాన్ని నాకు దయచేయండి. క్రైస్ట్ మాస్గా క్రీస్తుని ఆరాధించేటువంటి ఒక ఆరాధన నాకు అనుగ్రహించండి. నా కుటుంబంలో క్రిస్మస్, నా జీవితంలో నా క్రిస్మస్, ఈ సంఘములో మాకు కలిగినటువంటి ఒక క్రిస్మస్, మేమందరము కూడా
క్రీస్తుని మా మధ్యలో కలిగి క్రీస్తుని ఆరాధించున్నట్లుగా, సంతోషాన్ని కలిగి ఉండినట్లుగా, క్షమించబడినట్లుగా ఈ 2024కి మరి యొక్క అవకాశం లేదు. ఇది నాని ఎవరు రాలేకపోయారో వాళ్ళు చాలా విలువైన విషయాన్ని పోగొట్టుకున్నారు. వాళ్ళు అయ్యో వారిని క్షమించండి నాయన, క్షమించండి నాయన. నీ బల్ల యుద్ధకు మేము వస్తున్నప్పుడు మీరు మమ్మల్ని సిద్ధపరచండి. ఈ రక్తము ద్వారా, ఈ శరీరము ద్వారా మాకు స్వస్థత, మాకు జీవము, నిత్య జీవాన్ని మీరు ఇస్తూ ఉన్నారు కనుక మీకు వందనాలు. ఈ సత్య సువార్త సంఘములో ఉన్న చిన్న బిడ్డలు మొదలుకొని కడు వృద్ధుల వరకు నీకు అప్పగిస్తూ ఉన్నాను. ఎందరైతేనైనా ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా చూస్తున్నారో వారందరినీ నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను, వారందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను. దేవా కనికరించండి, కనికరించండి. మీరు మాలో ఉండి ఉన్నారు, మీరు ఇమ్మానుయేలు దేవుడుగా మాలో ఉండి ఉన్నారు. ఇప్పుడు ఈ రొట్టె ద్రాక్షరసము ద్వారా మీరు మాలోనికి మీరు వస్తూ ఉన్నారు. మిమ్మల్ని కలిగిన సంఘముగా, మిమ్మల్ని కలిగిన బిడ్డలముగా మేము సాగునట్లు నీ కృప దయచేయమని, దీవించమని యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అషర్స్ వారి చేతుల్లో ద్రాక్షరసాన్ని రొట్టెని పట్టుకుని ఉన్నారు. మీరు మోకరించినటువంటి వాళ్ళు కూర్చొని తలలు పైకెత్తుకొని ఉండండి. బిడ్డలు ఇదే పాట, అపరాధిని యేసయ్య అనే పాటని మిగిలిన చరణాలు మనం పాడుతూ ఉంటుండగా తలలు పైకెత్తి ఈ రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకొనండి. ఒకవేళ ఏదైనా మీకు అనుమానం ఉంటే, ఒకవేళ ఏదైనా మీలో వేరే విషయాలు ఉంటే గనక ప్రభు దగ్గర మీరు అడిగి క్షమాపణ పొందుకొని ఈ రొట్టె ద్రాక్షరసాన్ని పోగొట్టుకోవద్దు, విడిచిపెట్టవద్దు. మీలోనికి యేసుని తీసుకొనండి, మీలోనికి ఆ రక్షకుడిని తీసుకొనండి. క్రిస్మస్ ఆరాధనని మీరు అనుభవించండి. ఇదే సమయంలో ఫేస్బుక్, యూట్యూబ్లో చూస్తున్న వారికి నేను చెప్తూ ఉన్నాను, మీరు మీ ఇంటి వద్దనే ఉండి ఉన్నారు కనుక మీరేమి భుజిస్తున్నారో, ఏమి పానము చేస్తున్నారో, ఇది యేసు శరీరం అని చెప్పి మీరు తీసుకొనండి, ఇది యేసు రక్తం అని మీరు తీసుకొనండి. ఆ ప్రభు మీలోనికి వచ్చి ఉన్నారు, క్రీస్తు మీలో పుట్టి ఉన్నారు. మీరు క్రిస్మస్ ఆనందాన్ని మీరు అనుభవిస్తూ ఉన్నారు. మనమందరం ఆ పాట పాడుతూ ఉంటుండగా మనం ప్రభు బలలో పాలు పంపులు పంచుకుందాం. అపరాధిని యేసయ్యా